అండి అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను తలకాయ కూర అంటే మటన్ తల ఉంటుంది కదా, మేక తలకాయ, దాన్ని నేను కర్రీ నేను ఎలా వండుతాను అనేది మీకు నేను చూపిస్తానండి. అయితే తలకాయ తీసుకొచ్చి మొత్తం అంతా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఇక చూసారా, మొత్తం అంతా క్లీన్గా వాష్ చేసేసాను నేను. చేసి ఇది పక్కన పెట్టుకొని దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలను పచ్చిమిర్చి పేస్ట్ పట్టానండి. ఓకేనా, పసుపు, ధనియాల జీలకర్ర పొడి అండి, మెంతు పొడి, పచ్చి ధనియాల పొడి, ఉప్పు కొంచెమే వేసుకుంటా. ఇప్పుడంటే ఇందులోకి ఏమేమి కావాలో నేను అంతవరకు సరిపోను మీకు చూపిస్తున్నాను. నాకు ఈ క్వాంటిటీ అంతా సరిపోతుంది. ఇది కారం అండి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే ఇది నేను ఎంత కావాలో అంతే వేసుకుంటా. మళ్ళీ నేను చికెన్ పచ్చడి ఒకటి పెట్టాల్సి వచ్చిందండి ఇవాళ. చికెన్ పచ్చడి ఒకటి, అది కూడా పెడతాను వీడియో. ఓకేనా, ఇది రెండిట్లోకి ఇంత వేస్తా అనుకోకండి, ఇది ఇందులో నేను వేసే అంతే వేస్తా. ఓకేనండి. ఇప్పుడు వీటితో నేను ఎలా మనకి తలకాయ కూర ఎలా వండుతాను అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేను అంటే ఇది కేజీకి కొంచెం ఉంటుందో కేజీ ఉంటుందో తెలియదండి, అంటే తలకి తల తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇగో ఎంత వేస్తున్నా నేను. ఉల్లిపాయ పేస్ట్ అండి, ఉల్లిపాయ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలేనండి, నేనేం వేపలేదు. అలాగే పసుపు, జీలకర్ర పొడి, మెంతు పొడి, పచ్చి ధనియాల పొడి, మొత్తం అంతా అనమాట. ఇంక ఇదంతా వేసేసి కూరకి పట్టించేసుకోవాలి. దీన్ని మొత్తం మనం కూరకి మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అయితే ఇందులో బ్రెయిన్ ఉంటుంది కదండి, ఆ బ్రెయిన్ మనం ఏంటంటే కూర ఉడికేటప్పుడు వేసుకోవాలన్నమాట. మనం మామూలు అప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ అనేది చితికిపోతుంది. ఓకేనా, ఇది బాగా కలుపుకోవాలి మంచిగా, ముక్కలకి ఈ పట్టిన దాకా కలుపుకోవాలన్నమాట. ఇది ఈజీ ప్రాసెసేనండి, మనకి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఉడకడం చాలా లేటు పడుతుంది. మామూలు పొయ్యి మీద అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనకి స్టవ్ మీద కాబట్టి కొంచెం లేటు పడుతుంది. నేను కుక్కర్లో వేయలేండి, ఎందుకంటే లేతగానే ఉంది మటన్. ఇగో చూసారా, ఇలా ఉన్నది ఏదైనా కొంచెం లేతగా ఉన్నట్టే మనకి. ఇది మనం అంత కుక్కర్లో వేసి వండే అంత అయితే లేదు, చిన్నదే. మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఉప్పు ఫస్ట్ ఎక్కువ వేసుకోకండి, వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ముక్కలకు ఉప్పు పట్టేస్తుంది. మనం ఏదో కొంచెం మరీ చప్పదనం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం లైట్గా వేసుకోవాలి. మనం ఎప్పుడైతే కూర అంతా మగ్గిపోయి పులుసు పోసుకుంటాం కదా, ఆ పులుసు పోసుకునేటప్పుడు మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. మనకి వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని ఇలా పెట్టేసి, అసలు మామూలుగా అయితే కొంచెం ముదురుదనుకోండి, మనం పక్కకు పెట్టేసి ఒక అరగంట ఇలా నానబెట్టేసి మనం పని చేసుకునే లోపల ఇది నానిపోతుంది కదా, మంచి మ్యాగ్నేట్ అవుతుంది. అప్పుడు మనం వండుకున్నామనుకోండి, ఈ ముక్కకు అనేది మంచి జ్యూసీగా, అందులో చాలా బాగుంటుంది, ఉప్పు కారం అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి లేతది అందులో ఒకటి ఇప్పుడు వంట చేసేయాలి కాబట్టి నాకు పెట్టుకునే టైం లేదు, నేను వెంటనే వండేస్తున్నాను. ఓకేనండి. ఇదిగోండి, ఇప్పుడు లైట్ మనం స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకున్నామండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మటన్ ఏదైతే ఉందో, మనకి తలకాయ కూర ఏదైతే ఉందో దీన్ని మనం ఇందులో వేసుకొని వేపుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత మనం కర్రీని వేసుకుందాం. ఈ లోపల నేను ఇటు పక్క రైస్ కూడా పెట్టేస్తాను. ఆయిల్ వేడెక్కిపోయిందండి మనకి. ఇప్పుడు మనం ఈ కూరని ఇందులో వేసేసుకున్నాం. ఇందులో నేనైతే ఏం వేయనండి, ఉల్లిపాయ మామూలుగా అన్ని ఉల్లిపాయలన్నీ వేసేసాను కదా ఇందులోనే, మనకి ఏం అవసరం లేదు. ఇలాగే మన కర్రీని కొంచెం వేపేసుకుంటే చక్కగా నూనె బయటకు వచ్చిన దాకా ఈ పచ్చి మసాలా మొత్తం వేగిన దాకా వేసుకోవాలండి. లేకపోతే ఏమంటే పచ్చి వాసన వస్తుంది అనమాట, ఉల్లిపాయ పచ్చి వాసన వస్తుంది, బాగుండదు. వెంటనే వాటర్ పోస్తుంది, ఇదంతా వేగాలి. ఈ కూర అంతా ఇవ్వండి, కూర మొత్తం అంతా ఇందులో వేసేసాను.
కూరలు అయ్యి వండేటప్పుడైనా చెప్పాను కదండి ఇంతకుముందు, గిన్నె అనేది విశాలంగా ఉండాలి, ప్లస్ మందం ఉండాలి. మనం ఇలాంటి కాడతోనే కర్రీస్ అనేది తిప్పుకోవాలన్నమాట. మనకేంటంటే కూర చిద్దిగిపోదు, ఏదైనా పాడైపోయే అవకాశం ఉండదు. కింద పలచగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కూర మాడిపోతుందండి, తొందరగా మాడిపోతుంది. దానికోసం అని చెప్పేసి గిన్నె మందం ఉండాలి, ప్లస్ వెడల్పు ఉండాలన్నమాట. కర్రీ మొత్తం ఈవెన్గా కుక్ అవ్వాలి. మనం చిన్న గిన్నెలో వేసామంటే ఏమవుతుందంటే అది పైది ఉడుకుతూ ఉంటుంది, కిందది మాడిపోతూ ఉంటుందండి. పైది ఉడకదు, కిందది మాడిపోతూ ఉంటుంది. చూసారా, ఇలా మనకి బబుల్స్ అనేవి పైకి కూడా మనకి ఇలా వచ్చి మంచిగా ఉడకాలి. ఇలా ఉడికితే కర్రీ అనేది బాగుంటుందండి. దీన్ని మనం మొత్తం నూనె పైకి తేలిన దాకా, అంటే ఆ మసాలా వేగిన తర్వాత మీకు ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తానండి. ఓకేనా? ఇవన్నీ చూసారా, ఇంకా వేగుతుంది, ఇంకా వేగాలన్నమాట. మనకి అది తగ్గుతుంది. చూసారా, వాటర్ అనేది మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది బయటికి రావాలి. ఇంకా వేగాలన్నమాట. వేగిన తర్వాత, పూర్తిగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి, చూసారా, మొత్తం వేగిపోయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసేసుకోవడమే. మనకి ఎంత కావాలి అంటే గ్రేవీని బట్టి, మనకు ఉండే కొంచెం ఇంట్లో జనాలు ఎంతమంది ఉంటారు అది చూసుకొని మనం గ్రేవీ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను వాటర్ అనేది పోసేస్తాను. ఇవ్వండి, వాటర్ నేను సరిపోను పోసేసుకుంటున్నా. అంటే ఉడకాలి కదా, ముక్క ఉడకాలి కాబట్టి వాటర్ కూడా పడుతుందండి. కొంచెం దగ్గరికి వచ్చిన దాకా పలచగా ఉన్నా పర్లేదు. ఫస్ట్ మనకి పలచగా అనిపిస్తుంది, తర్వాత మనకి దగ్గరికి ఉడికిన తర్వాత సరిపోద్ది అనమాట. నేను పోసేస్తున్నా. అంటే లేతదే కాబట్టి కుక్కర్లో అయితే వేయట్లేదండి. ఈ మెత్తగా దగ్గరికి ఉడికిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంక కొంచెం లైట్గా పులుసులాగే ఉంచుతా. మరీ పులుసులాగా ఉంచను, మా పిల్లలకి ఇష్టం ఉండదు. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు ఎంత పడింది అన్నది చూసుకొని వేసేసుకోవడమేనండి. నేను ఉప్పు సరిపోను వేయలేదు కదా, కొంచెం నేను చూసి వేస్తా. ఇప్పుడు అంటే నేను కొంచెమే వేసా, ఇప్పుడు ఇది సరిపోతుంది. ఉడికిన తర్వాత అప్పుడు సరిపోయిందా లేదా టేస్ట్ చూసి మళ్ళీ నేను కావాలంటే వేసుకుంటా అండి. అంటే ఇందాక కొంచెమే కదా వేసింది, ఇప్పుడు ఇది వేసాము. ఇప్పుడు దీన్ని దగ్గరికి ఉడకనివ్వాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాం. వాటర్ పోసాం కదా ఇందాక. చూసారా, ఇంకా ఉడకాలి. అయితే ఈ లోపల మనం బ్రెయిన్ పక్కకు పెట్టుకున్నాం కదా కడిగేసి, ఇప్పుడు దీన్ని నేను ఇందులో వేసేస్తాను అనమాట. ముందే వేస్తే ఏంటంటే బాగా చల్లటి నీళ్ళల్లో వేయకూడదు అనమాట బ్రెయిన్ని. ఇప్పుడు ఇది దగ్గరికి అయిన తర్వాత కొంచెం మళ్ళీ మీకు నేను చూపిస్తా. ఓకేనండి? ఇగోండి, చూసారా, ఇగో గ్రేవీ అనేది ఇగో చిక్కబడిపోయిందండి. మనం ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసేసుకొని దింపడమే. చూసారా, నేనైతే ఇగో ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా అనేది వేస్తున్నా. బ్రెయిన్ని అసలు కదపకండి, ఎందుకంటే బ్రెయిన్ కదిపితే ఏంటంటే చితికిపోయింది. మనం దాని చుట్టూ తిప్పుకోవాలి తప్ప అది అలాగే ఉండాలన్నమాట. అది మనం వేసుకొని తినేటప్పుడే బ్రెయిన్ బయటికి తీయాలి. ఇదండి టోటల్గా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి చెప్తాము. ఓకేనా? ఇదిగోండి, కర్రీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తానండి నేను. కర్రీ అయితే బాగుందండి, అన్నీ సరిపోయినాయి, కారము అన్నీ సరిపోయినాయి. పీస్ తిందామంటే కాలిపోతుందండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే నేను చేసిన ఈ తలకాయ కూర ఒకసారి చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందన్నది చూసి చెప్పండి అండి. తలకాయ కూరలో కూడా వేరేలా కూడా గసగసాల అవన్నీ పచ్చిముద్ద నూరేసేసుకోవచ్చు. నేనైతే మా అమ్మ చేసే స్టైల్లో చేశాను, ఇది మా అమ్మ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది కన్నా మీకు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి. థ్యాంక్ యూ.